నేను ఎన్డీబీఎల్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఇండస్ట్రీస్ ఓనర్. ఈరోజు ఉదయం 9 గంటలకు అకస్మాత్తుగా ప్రెస్ దగ్గర షార్ట్ సర్క్యూట్ వల్ల సడన్లో దూదికి పత్తికి ఫైర్ కావడంతో స్పార్క్ రావడంతో ఫైర్ అయింది. దాని తర్వాత చిన్నగా గోడౌన్స్లో ఉండే స్టాక్లో మధ్యలో గోడౌన్కి స్టార్ట్ అయింది. దాని తర్వాత కాటన్ సీడ్ వైపు కూడా వెళ్ళింది. ఇప్పుడు సేఫ్ సైడ్ ఏమంటే ఈ సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేపట్టిన నిబంధనలు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే వాళ్ళు డైలీ 2000 క్వింటాళ్ళు మన ఫ్యాక్టరీకి అలాట్ చేసినందుకు ఇప్పుడు సిసిఐ సరుకు మన ప్రొడక్షన్ ఎంత ఉందో 2000 క్వింటాళ్ళు ప్రొడక్షన్ డైలీ వాళ్ళది అయిపోతూ ఉంది. కాబట్టి సిసిఐ సరుకు బయట గోడౌన్లో ఉంది, వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ అయినారు. మన సరుకు మధ్యలో గోడౌన్లో ఉంది, అది కొద్దిగా భారీగా ఫైర్ అయింది. దాని తర్వాత కాటన్ సీడ్ కూడా వాళ్ళు డైలీ టెండర్స్ వేస్తున్నారు ఆన్లైన్లో. ఆ సీడ్ కూడా మనమే పర్చేజ్ చేసినాము. యాక్చువల్గా నిన్న 6000 క్వింటాలు పర్చేజ్ చేసినాము, మొన్న 12000 క్వింటాలు పర్చేజ్ చేసినాము. బత్తిని దామోదర్ కాటన్స్లో టెండర్ వేసినాము. అది టోటల్ పత్తి ఎంత, దాంట్లో వాటి విలువ ఎంత కాలిపోయింది? ఇప్పుడు వచ్చేసి దీంట్లో దాదాపు ఇంకా స్టాక్స్ చెక్ చేయాలి. రఫ్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 10 క్వింటాల్ వరకు అనుకుంటున్నాము. 10,000 క్వింటాల్ అనుకుంటున్నాము. కాటన్ సీడ్ కూడా ఇంకా చూడాలి. ఇంకా ఫ్యాక్టరీలో మిషనరీది కేబుల్ వైర్స్ అవన్నీ ఇంకా ఎస్టిమేషన్ వేసి చూడాలి. అంటే చెప్పలేము, ఇప్పుడు ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఉండొచ్చు, క్యాలిక్యులేట్ దాదాపు 10,000 క్వింటాలు పత్తి అంటే కూడా దాని వాల్యూ 7 కోట్లు అవుతుంది. అదే ఎన్డీబీఎల్లో తెస్తే పత్తి తెస్తే చాలా సేఫ్ ఉంటుంది అంటున్నారు. కానీ లేటెస్ట్ టెక్నాలజీ పెట్టినారు. ఏ ఫైర్ అయినా వెంటనే మంటలను అదుపు చేసే టెక్నాలజీ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఏమున్నా చెప్పలేము, టైం చెప్పలేము. ఇప్పుడు 2 మిషనరీలు తర్వాత ఇక్కడ 22 అవర్స్ జిన్ నడుస్తుంది కాబట్టి ఏదో చిన్న లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఫైర్ వాటర్ 3 లక్షల. ఈరోజు మీకు వివరాలు తెలిసిందే కదా. నేను వచ్చి దాదాపు గంట సేపు అయింది. నేను వచ్చిన తర్వాత నేను చూస్తా ఉన్నాం కానీ నేను కానీ మాది లోపల పోయి నేను ఇరుక్కొని బయట పరిగెత్తి వచ్చాను. నేను దానికి మన మల్లిగారు, ఆంధ్రజ్యోతి మల్లిగారు ఉన్నారు, నేను ఆయన ఇద్దరు ఇరుక్కున్నాం. లోపల పొగలో ఇరుక్కొని బయట పరిగెత్తి వచ్చాము. అంటే ఇప్పటికీ ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి ఈరోజు కొద్దిగా ప్రాణ నష్టం కానీ ఇంకోటి కానీ పెద్దగా లేకున్నట్లు ఓన్లీ పత్తి నష్టం ద్వారానే బయటపడినామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1,00,000 లీటర్ కెపాసిటీ ఉన్న ఫైర్స్ ఇప్పుడు 3 ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ. అట్లా ఆ 3 ట్యాంకులు వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 ట్యాంకులు ఫైర్ ఇంజన్లతో పాటు దాదాపు 8 ట్రాక్టర్లు వాటర్ వేసిపోయింది ఇప్పటి వరకు ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా భారీ కొన్ని బేళ్లు సేఫ్ సైడ్, ఇవన్నీ బేళ్లు మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని బేళ్ళన్నీ సేఫ్ సైడ్ అయినామంటే ఇక్కడ ఉండే యాజమాన్యం తీసుకున్న భద్రత వల్లే జరిగిందని చెప్పి మేము కానీ భావిస్తున్నాము. ఎందుకంటే దీంట్లో టెక్నాలజీతో ఏర్పడిన ఫ్యాక్టరీ ఇది. మావాడిదిగా చాలా 24 అవర్స్ దాని మీదే ఉంటాడు. లాస్ని మనము నష్టాన్ని పూడ్చలేం కానీ ఆయన సేఫ్గా ఉన్నాడు కాబట్టి మాకు అదే సంతోషం. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఫ్యాక్టరీలో ఉంటారు, ఫ్యాక్టరీ రన్నింగ్ అప్పుడు ఆడే లోపల ఉంటారు. ఏ యజమాని అయినా, ఈయనే కాదు ఏ యజమాని అయినా కానీ రన్నింగ్ అప్ లోపల ఉంటాడు. ఇప్పుడు నేనే ఏం తెలుగుంటలో నేను 9:40కి వచ్చాను. అప్పుడు నడుస్తూ ఉంటున్న సర్ర లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోతే లోపలికి పోయిన తర్వాత చుట్టుకుంటుంది, పరిగెత్తుకుని బయటకు వచ్చాము. అది అటువంటి ఉద్దేశంలో నేను ఈయన ఎక్కడున్నాడు అనుకున్నాను. నేను ఈయన సేఫ్గానే బయటే ఉన్నాడు. నష్టం పత్తిని అగ్గి పడిందంటే అది ఎంత భద్రత తీసుకున్నా కానీ దాన్ని నివారించడం భగవంతుడి చేతిలో కానీ మన చేతిలో ఉండదని చెప్పి నా భావన. అది కంకర రాళ్ళు ఉంటాయి, జరుగుతున్నాయి. ప్రజల్లో ఒక అనుమానం ఉంది.
అదే పాత పత్తి తీసుకొచ్చి వేసి అంటబెట్టి ఇన్సూరెన్స్ కవర్ చేస్తారనే అనుమానాలు వస్తున్నాయి అన్న దాంట్లో. మేబీ కొన్ని చోట్ల ఏదైనా జరిగిండొచ్చేమో అనుమానాలు, కానీ కొన్ని ఫ్యాక్టరీలో జరిగి, ఎందుకంటే ఇది సీసీఐవి బ్రాండ్ ఉండేవి, సీసీఐ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని బ్రాండ్గా నడిపే కంపెనీలు కాబట్టి ఇటువంటి కంపెనీలు అలాంటివి ఉండవు. ఇప్పుడు ఆ టైప్లో ఇంతకుముందు రోలింగ్ దాంట్లో ఉండేది, అదేదో బతి తీసుకుపోయి వేస్తారు ఏమంటారు, అది మాన్యువల్ దాంట్లో కొద్దిగా అంటా ఉండరు. కానీ దీంట్లో 99% అవకాశం లేదు, ఎవరు లేదు. ఇవన్నీ ఇవి స్పాక్ జరుగుతాయి, రెండు రాపిడి వల్ల జరుగుతాయి. ఇప్పుడు అది రాళ్ళగానే డివైడ్ అయిపోతాయి. ఇంకెక్కడన్నా మిస్ అయితే వాటి నుంచే ఈ షార్ట్ సర్క్యూట్ వచ్చేది, ఎక్కడన్నా మిస్ అయితే వాటి నుంచే ఈ షార్ట్ సర్క్యూట్ రావడానికి అవకాశం. ఇది జరిగిండే విషయం. ఇది దాదాపు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఓనరు డైరెక్ట్ చెప్పలేకపోతున్నాడు, కానీ నాకుండే ఎక్స్పీరియన్స్లో దాదాపు 10 కోట్లు అబోవ్ ఉండొచ్చు అంచనా. ఎందుకంటే నేను కానీ గంట నుండి తిరుగుతూ ఉన్నాను కదా, మనకు జిన్నింగ్ మీద ఐడియా ఉంది. 10 కోట్లు అబోవ్ ఉండొచ్చు. ఆయన ఏమంటే కరెక్ట్ లెక్క చూసుకొని చెప్పాలి కదా, ఆయన ఇబ్బంది ఆయనకు ఉంటుంది. మనం ఓవరాల్గా మనం అనుకుంటున్నాం, నాకుండే అనుభవంతో నేను అనుకుంటున్నాను. అగ్ని ప్రమాదాలు జరగదని ఏ విధంగా చూడాల్సి వస్తుంది? అది భగవంతుడు, డిసెంబర్ జనవరిలో భగవంతుడిది. అది ఉంటది పత్తి ఈ టైంకి ఒట్టి సరికి అయిపోతుంది, అది డ్రై ఉంటుంది పత్తి. ఏ చిన్నది జరిగినా కానీ వచ్చేస్తుంది మీకు పత్తి. అందరూ రైతులమే, పెట్రోల్ కంటే ఫాస్ట్ ఉంటుంది అది. అదే ఎలక్ట్రికల్ సమస్య ఒకటి ఉంటుంది అన్నీ. అది ఒక రకంగా బ్యాడ్ టైం అనుకోవాలి. అంతే. ఇప్పుడు ఈయనకి ఈ లాస్ట్తో పాటు దాదాపు ఒక 20 రోజులు ఫ్యాక్టరీ నడపడానికి లేదు. ఎంత యుద్ధ ప్రాతిపదిక చేసినా కానీ మిషనరీ వైరింగ్ ఒక 20 రోజులు, ఇప్పుడు మంచి 20 రోజుల తర్వాత సీజన్ అయిపోద్ది, ఒక నెల ప్రాసెస్ బ్యాక్ అయిపోతాడు. అది చూసుకోవాలి మనం.